హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, తమ్మినీళ్ళు అయితే చూసి నేరుగా అయితే వీడియోలోకి అయితే వచ్చారు కదా, అది నిజమేనండి. ఎందుకంటే ఒక 3 మినిట్స్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలరు. ఫ్రెండ్స్, ముందుగా నేను చెప్పేది ఏంటంటే, వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. అలాగే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే కొట్టి ఆల్లో అయితే పెట్టుకోండి. మన వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ప్రతి వీడియోను కూడా మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తున్న వాళ్ళకు కూడా నిజంగా చాలా ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కొత్త యూట్యూబర్స్ కోసం అయితే ఈ వీడియో అయితే నేను పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మెయిన్గా ఏంటంటే, తమ్నీల్ అయితే చూసారు కదా, 3 మినిట్స్లో మీ వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవడం ఎలా అనే దానికోసం అయితే మీరు తమ్నీల్ అయితే చూసి వీడియోలోకి అయితే వచ్చారు. అది నిజమేనండి. ఎందుకంటే ఒక 3 మినిట్స్ లేక 4 మినిట్స్, మినిమం ఒక 5 మినిట్స్ లోపు అయితే మీరు ఒక మంచి మెసేజ్ ఉన్న కంటెంట్ అయితే మీరు పెట్టి మీరు వీడియోని అయితే పోస్ట్ చేస్తే ఖచ్చితంగా ఒక 1 మంత్ లేక ఒక 3 వీక్స్లో అయితే మీరు ఆ రీచ్ అయితే చూడగలుగుతారు. 1,00,000 వ్యూస్ వస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అది ఎలాగో మీకు కూడా చెప్తాను. ఒక్కసారి అయితే కాలిక్యులేటర్ అయితే తీసుకొని ఒకసారి మీరు 3 మినిట్స్ లేక 4 మినిట్స్ అయితే మీరు కాలిక్యులేటర్ చేసి అయితే చూడండి. 1,00,000 కంటే ఎక్కువ రావచ్చు మీ అదృష్టం ఉంటే, మీ మెసేజ్ బాగుంటే. ఖచ్చితంగా ఒకసారి అయితే ఈ కాలిక్యులేటర్ అయితే చూడండి. కాలిక్యులేటర్లో అయితే నేను కౌంట్ చేసి అయితే పెట్టడం అయితే జరిగింది. ఖచ్చితంగా మీరు ఈజీగా 4,000 వాచ్ అవర్స్ అయితే ఈజీగా తెచ్చుకోగలరు మీరు. ఒకసారి అయితే ఈ వీడియోని అయితే చూడండి. ఇక్కడ నేను కాలిక్యులేటర్ అయితే చేశాను. ఇదైతే చూస్తే మీకు చాలా సింపుల్ ట్రిక్ అండి ఇది. ఎందుకు చెప్తున్నానంటే, నా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో అయితే నేను నేర్చుకున్నది అయితే ఇదే. ఎందుకంటే మన ముందు ఛానల్ అయితే కొన్ని కారణాల వల్ల అయితే అది నేను డిలీట్ చేసుకోవడం అయితే జరిగింది. నా సొంత ప్రాబ్లమ్స్ వల్ల అయితే నేను ఈ 2025 డిసెంబర్లో అయితే మన ఛానల్ పెట్టడం అయితే జరిగింది. 26లో అయితే ఖచ్చితంగా మన ఛానల్ని మానిటైజేషన్ అయితే నేను చేసుకోగలుగుతాను, చేస్తాను కూడా ఖచ్చితంగా. ఆ ఉద్దేశంతోనైతే నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది. అలాగే నాలాగా కొత్తగా పెట్టే వాళ్ళు కూడా ఇది పాటిస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అయితే మీ ఛానల్ అయితే మీరు కంప్లీట్గా సక్సెస్ చేసుకోగలుగుతారు. కేవలం మీరు 15 మినిట్స్ 30 మినిట్స్ ఇది పెట్టడం వృధా, మీ టైం వేస్ట్. ఎందుకంటే ఇందులో డేటా వేస్ట్. డేటా కోసం చాలామంది ఇబ్బంది పడుతుంటారు. 5G ఫోన్లు ఉంటే 5G నెట్వర్క్ ఉండదు. అలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు. అందుకోసం అనేసి నేను చెప్పేది ఏంటంటే, డేటా తక్కువ అయ్యేలాగా మీరు 3 లేక 4, 5 మినిమం 5 మినిట్స్ ఉండేలాగా అయితే ఒక వీడియోని అయితే మీరు చేయగలిగితే, మంచి మెసేజ్ ఉండే కంటెంట్ ఉండే వీడియోలు చేయగలిగితే మీరు ఖచ్చితంగా రీచ్ అయితే చూస్తారు. మీ ఛానల్ అయితే సక్సెస్ చేసుకుంటారు. కేవలం ఇది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళ కోసం అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు మెయిన్గా ఏం కావాలంటే, 1 ఇయర్లో అయితే 4,000 వాచ్ అవర్స్ అయితే రావాలి. అలాగే 1000 సబ్స్క్రైబర్స్ అయితే రావాలి. మనకు 1000 సబ్స్క్రైబర్స్ రావడం చాలా ఈజీనండి. ఎలాగంటే మనం ఖచ్చితంగా మనకి షార్ట్స్ చేయొచ్చు. షార్ట్స్ అయితే చేస్తే మనకు ఈజీగా సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు వస్తూ ఉంటారు. సబ్స్క్రైబర్స్‌కి అయితే అసలు ప్రాబ్లమే లేదు. ఇక్కడ మనం కష్టపడవలసింది దేనికోసం అంటే, ఓన్లీ వాచ్ అవర్స్‌కి అయితే మనం కష్టపడాలి. ఆ వాచ్ అవర్స్ మనకు ఎలా వస్తాయంటే, ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ అనేవి మనం మెయిన్‌గా చెయ్యాలి. ఆ లాంగ్ వీడియోస్ డే బై డే మనం కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా ప్రతిరోజు చేసి అప్లోడ్ చేయగలిగితే మనం కరెక్ట్‌గా అయితే 4,000 వాచ్ అవర్స్ అయితే మనం తెచ్చుకోగలుగుతాము. అలాగే మన ఛానల్‌ని కూడా మంచి గ్రోత్ అయితే తెచ్చుకోగలుగుతాం. అలాగే మన ఛానల్‌లో కూడా మంచి మంచి వీడియోస్, మంచి మెసేజ్ ఉన్న వీడియోస్ అయితే మీరు పెట్టగలిగితే మీ ఛానల్‌ని అయితే మంచి ఎంతో స్థాయికైతే అలాగే మీరు కూడా రీచ్ అవ్వగలుగుతారు. యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ అయితే మీకు చాలా అయితే ఉపయోగపడుతుంది. ఆ యూట్యూబే మనకు ముందుకైతే నడిపిస్తుంది. అది మీకు కూడా తెలుసు. మీరు ప్రతి ఒక్క చాలామంది వీడియోలు అయితే చూసుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇప్పటి నుంచి కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడాన ఖచ్చితంగా మీకి ఆ ఉద్దేశం ఉంటేనే చెయ్యండి. యూట్యూబ్ చేయాలి అన్న ఆసక్తి ఉంటే మీరు ఖచ్చితంగా మీరు యూట్యూబ్ రన్ చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. రేపొద్దున మీరు సక్సెస్ అయితే మీ జర్నీ చాలా రీచబుల్‌గా ఎంతో బావుంటది నిజంగాన. నేను
ఆ ప్రయత్నం మీద అయితే ఖచ్చితంగా నేను కూడా ఉన్నాను. నేను కూడా ఈ యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో అయితే సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతోనైతే ఈ 2026 మరింతగా కష్టపడాలనేసి అనుకుంటున్నాను. అలాగే మన వీడియోస్‌ని చూసే ప్రతి ఒక్క ఫ్రెండ్స్‌కి కూడా నేను చెప్పేదేటంటే మన ఛానెల్‌నయితే సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ రావడం కోసం మీ సహకారం ఉంటే ఎల్లప్పుడూ మంచి వీడియోస్ అయితే నేను పెడుతూ ఉంటాను. ఫ్రెండ్స్, కొత్త వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను గదా! యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు లాంగ్ వీడియోస్ అలాగే మంచి మెసేజ్ ఉన్న వీడియోస్ ఒక 5 మినిట్స్ లోపైతే పెడితే ఖచ్చితంగా మీరైతే సక్సెస్ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్? మీకి 3 లేక 4, 5 మినిట్స్‌లో అయితే మీరు మంచి మెసేజ్ ఉన్న వీడియో పెడితే ఒక 1,00,000 దాటితే చాలు ఒక వీడియోకొచ్చి. మీ అదృష్టం ఉండి ఏదో ఒక వీడియో ఖచ్చితంగా వైరల్ అవ్వక తప్పదు. వైరల్ అయిందంటే ఖచ్చితంగా మీ వాచ్ అవర్స్ ఈజీగా అయిపోతాయి. ఈజీగా అయిపోయిందంటే ఇంకా మీకి అప్లై చేసుకోవచ్చు. యూట్యూబ్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇకైతే ఉంటాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసిన వాళ్ళకందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.